శ్రీమత్ షిరిడీ సంవాసం భక్తానాం పారిజాతకం త్వాం త్రిమూర్త్యాత్మకం వందే సమర్థం శ్రీ సాయి సద్గురు. వేదికను అలంకరించిన పెద్దలకు మరియు ఈ అంతర్జాతీయ తెలుగు షిరిడీ సాయి భక్త సమ్మేళనానికి విచ్చేసిన భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అద్భుతమైన రోజు. ఎందుకంటే మనందరం ఇక్కడ బాబా గురించి మాట్లాడుకోవడానికి ఆసీనులం అయ్యాం. బాబా గురించి చెప్పాలంటే సమయం సరిపోదు, కానీ సమయానుకూలంగా ఇటువంటి కార్యక్రమాల్లో నడుచుకోక తప్పదు. అనన్యభక్తి ఆంతరంగిక శక్తి పెద్ద పరీక్ష పెట్టారు నరసింహారావు గారు మరియు లక్ష్మీ గారి దంపతులు. వారికి ముందుగా కృతజ్ఞతలు. ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు, ఇంతటి చక్కగా ఏర్పాట్లు చేశారు లక్ష్మీ నరసింహారావు గారి దంపతులు. ఒక్క మాట చెప్తానండి, ఈరోజు ఎవరైతే ఈ సమావేశానికి వచ్చారో వీరందరినీ బాబా గారు దగ్గరుండి పిలిపించుకున్నారు. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే మీతో పాటు చాలామంది వస్తానని చెప్పుంటారు, కానీ చాలామంది క్యాన్సిల్ అయి ఉంటారు. మీరే ఎందుకు రాబడ్డారు అంటే బాబా గారు మిమ్మల్ని పిలిపించుకున్నారు ఈ సమావేశానికి. ఇందులో ఎటువంటి సంశయం లేదు. బాబా చెప్పాడు, నా ఆజ్ఞ ఉంటేనే షిరిడీ వస్తాను అని. అటువంటిది ఆయన ఆజ్ఞ ఉంటేనే మనం షిరిడీ వచ్చాం, ఈ సత్సంగంలో కూర్చున్నాం. మనకి చాలా పనులు ఉన్నాయి, ఎన్నో వదులుకొని బాబా మీద అత్యంత భక్తితో కరుణాత్మకమైన హృదయంతో మరి ఆయన చూడాలి, ఆయన గురించి వినాలి అని ఒక తపనతో వచ్చాం. ఎంత గొప్ప అదృష్టం అండి. వచ్చిన వారందరూ ధన్యులే. మరి అసలు భక్తి అంటే ఏంటి? దేవుని ముందు దీపం పెట్టడమేనా? హారతి ఇచ్చి కోరికల చిట్టా చదవటమేనా? నేను పూజ చేశానని 10 మందికి చెప్పుకోవటమేనా? సచ్చరిత్ర పారాయణ చేసి చివరి రోజున అన్నదానం చేయడమేనా? ఇవన్నీ చేస్తే భక్తులు అయిపోతామా? ఇవన్నీ కేవలం శరీరంతో చేస్తే మాత్రమే భక్తి అనిపించుకుంటుందా? భక్తికి అనన్య భక్తికి తేడా ఏమిటి? అనన్య భక్తికి ఆంతరంగిక శక్తికి సంబంధం ఏంటండి? ఇదేందండి సత్సంగం చెప్పంటే మీరు అన్ని ప్రశ్నలు చదువుతున్నారు అంటారు. ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ యొక్క సారాంశం. అసలు ముందల అనన్య భక్తి అంటే ఏంటి? భగవంతుడి కోసం సర్వస్వాన్ని సమర్పించడం. మనం ఎవరి కోసం సమర్పిస్తామండి సర్వస్వాన్ని? మన వారసుల కోసం, మన పిల్లల కోసం సమర్పిస్తాం సర్వస్వాన్ని. అదే భగవంతుడి కోసం సమర్పించగలిగితే అదే అనన్య భక్తి అవుతుంది. దైవం కోసం కన్నీరు కార్చటం, బాధపడటం. మన పిల్లలు చాలామంది, మీ పిల్లలందరూ అమెరికాలో ఉంటారు. ఎయిర్పోర్ట్ నుంచి రాగానే పట్టుకొని కౌగిలించుకొని ఏడ్చేస్తాం, ఆనంద బాష్పాలు వస్తాయి. మనం ఎప్పుడైతే షిరిడీలో సాయినాథుడిని దర్శించగానే ఎవరికైతే ఆనంద బాష్పాలు వస్తాయో వారు నిజంగా అనన్య భక్తితో ఉన్నట్టే. అంటే ఎంతో కాలం నుంచి నీ దర్శనం కోసం ఉన్నా స్వామి, నీ దర్శన భాగ్యం ఈరోజు కలిగింది, నీ పాదాలు నేను చూడగలిగాను, నీ దర్శనం కలిగే బాధ్యత పొందాను అని ఆనందంతో మన హృదయం ఉప్పొంగుతుందో మనం సాయినాథుడిని చూసినట్టే. అటువంటి భావాలతో మనం షిరిడీ మందిరంలోకి ప్రవేశించాలి. ఇన్నిసార్లు వెళ్ళామా అని కాదు షిరిడీ. ఎప్పుడైతే ఆ భక్తి భావనతో వెళ్ళగలిగితే ఆ రోజు నిశ్చయంగా బాబా మన వందు చూస్తాడు, మన వంక చూస్తాడు. దైవం కోసం ఏమైనా చేయగలగడం, సుఖదుఖాల్లోనూ, అన్ని కాలాల్లోనూ, అన్ని సమయాల్లోనూ, ప్రతి స్థితిలోనూ, ప్రతి అవస్థలోనూ పరమాత్మను హృదయంలో దర్శించడం. అంటే ఒక్క సంతోషంగా ఉన్న సమయంలోనే కాదండి, ఒక్క కష్టాలున్న సమయంలోనే కాదు, ప్రతి స్థితిలోనూ మనం దర్శించగలగాలి. ఆ దర్శించినప్పుడే ఖచ్చితంగా మనకి అవుతుంది. అనన్య భక్తి అనేది అనుభవిస్తే కానీ తప్ప మాటల్లో చెప్పలేనిది. మంచి స్వీట్ తిన్నామండి, ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ చెప్తాం, స్వీట్ చాలా బాగుంది అంటాం. వాళ్ళు ఏమంటారు, మాకు కూడా ఇవ్వపోయారా అంటారా? తిన్నాము బాగుంది, మేము అనుభవించామంటారా? అనన్య భక్తి కూడా అలాంటిదే. మీరు ఎప్పుడైతే మీకు మీరు స్వానుభవంగా అది అనుభవించాల్సిందే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఏది చూసినా దైవ స్వరూపంగా చూడాలి, ఏది చేసినా దైవ సేవగా చేయాలి, ఎక్కడ నడుస్తున్నా దైవ ప్రదక్షిణే. చాలామంది చెప్తుంటారు, నేను అరుణాచలం గిరి ప్రదక్షిణ చేశాను అని. మంచిదే, చెయ్యండి. కానీ నిత్యం చేసే ప్రదక్షిణలో కూడా
మనం నడుస్తున్నప్పుడు కూడా దైవానికి ప్రదక్షిణ చేస్తున్న భావనతో చేయాలి. దీనికి చివరిగా ఒక్క మాట అంటాను, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ గట్టిగా దైవభక్తితో ఉండటమే అనన్యభక్తి. ఇక అనన్యభక్తికి మరి ఆంతరింగక శక్తి ఎలా వస్తుంది అంటే, అనన్యా చింతయంతోమ యోజన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వాహమ్యం అన్నారు. ఎక్కడ? భగవద్గీత 9వ అధ్యాయంలో 22వ శ్లోకం. ఎవరైతే నిరంతరం నా యందు అనన్య భక్తితో చింతన చేస్తూ స్మరిస్తూ నిష్కామ భక్తితో సేవించే వారికి యోగక్షేమాలు చూస్తాను అని చెప్పారు. అంతేకాక బాబాగారు సచరిత్రలో ఇంకో వాక్యం చెప్పారండి 6వ అధ్యాయంలో, నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రాలకు ఎప్పుడూ లోటు ఉండదు, నాయందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనపూర్వకంగా నన్ను ఆరాధించే వారికి యోగక్షేమాలు నేనే చూస్తాను అన్నారు. మరి ఆంతరింగక శక్తి అంటే ఏంటి? అనన్యభక్తి గురించి చెప్పారండి. ఆంతరింగక శక్తి మనకు ఎలా తెలుస్తుంది అని అడిగితే గనక, అణువణువున పరమాత్మను దర్శించడం అంటే ప్రతి విషయంలోనూ పరమాత్మను దర్శించగలగాలి. ఎప్పుడైతే పరమాత్మను దర్శిస్తామో అప్పుడు ఆంతరింగక శక్తి కలుగుతున్నట్లే. మనోనిబ్బరం కలిగి ఉండటం అంటే కష్టాల్లోనూ ముఖ్యంగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనోనిబ్బరంగా కలిగి ఉండాలి. వెనక నా సాయినాథుడున్నాడు, సాయినాథుడే చేయిస్తున్నాడన్న భావనతో ఉండాలి. ఏ పరిస్థితిలోనైనా నిర్భయంగా ఉండడం అంటే ఆఖరికి మరణ సమయంలో కూడా మరణాన్ని కూడా స్వచ్ఛందంగా స్వీకరించగలిగిన స్థితికి ఎదగగలగడం. అప్పుడు సాయినాథుడే పిలుస్తున్నాడు, నేను సాయినాథుడి దగ్గరికే వెళ్తున్నానన్న భావనతో ఉండగలిగితే ఆంతరింగక శక్తి మనకు కలిగినట్టే. అహంకారం తొలగించుకోవడం, ఎదిగే కొద్దీ వదగాలి అన్నారు. మనం ఏం చేస్తున్నాం? రివర్స్లో ఉన్నాం. ఎదిగే కొద్దీ ఇంకా పైకి వెళ్తున్నాం, నా అంతటి వాడు లేడు అని. అదే వచ్చిన ప్రాబ్లం మనతోటి. కష్టసుఖాలను సమానంగా భావించటం, కష్టాలు వచ్చినా సరే సుఖాలు వచ్చినా సరే సమానంగా భావించటం. మరి వీరు పరమపదించిన తర్వాత కీర్తి కలిగి ఉండడం, అనన్యభక్తితో పరంపదం చేరే ఆంతరింగక శక్తి సాధించడం, ఇలాంటివన్నీ ఆంతరింగక శక్తికి ఒక చక్కటి ఉదాహరణలు. ఇక ఇలాంటి ఆంతరింగక శక్తి కలిగిన కొంతమంది సాయి సచరిత్రలో భక్తులు ఉన్నారు. వాళ్ళ గురించి ఒక్కొక్కళ్ళ గురించి మీకు వివరిస్తాను. సుందరీబాయి క్షీరసాగర్ ఎవరో మీకు తెలుసు కదా. సుందరీబాయి క్షీరసాగర్ రాధాకృష్ణమ్మాయి. మరి 1882లోనే ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఈమె జన్మించింది. చిన్న వయసులోనే వివాహం అయిందండి. వివాహమైన కొద్ది రోజులకే భర్త మరణించాడు. శేష జీవితాన్ని శ్రీకృష్ణుని సేవలో గడపాలని నిర్ణయం చేసుకుంది. అందుకని ఏం చేసింది, ఆ రోజుల్లో మరి భర్త లేకపోతే ఆ రోజుల్లో కట్టుబాట్లు మీ అందరికీ తెలిసి ఉంటుంటుంది. ఆ రోజుల్లోనే పండరీపురం చేరింది. పండరీపురం చేరి ఉదయం సాయంత్రం పండరీనాథుడిని రుక్మాబాయిని దర్శించుకోవటం, కృష్ణుడి యందు అనన్య భక్తి కలిగి ఉండటం చేసేది. ఈ సమయంలో ఏమైంది, నానాసాహెబ్ చందోర్కర్ ద్వారా బాబా గురించి విని 1906లో షిరిడీ చేరింది. షిరిడీని చూడగానే ఆమెకి ద్వారకలా కనిపించింది. బాబా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడిలా దర్శనమిచ్చాడు. మసీదు కూడా మీరు గ్రహించే ఉంటారు, ద్వారకామాయి అని పేరు ఉంది. వెంటనే ఆమె సాక్షాత్ సాయినాథుడిని బాబా అనుకుంది. మనం నిత్యం అష్టోత్తరం చెప్తూ ఉంటాం, ఓం శ్రీ సాయి నాథాయ నమః, ఓం శ్రీ సాయి శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః, ఓం శ్రీ సాయి శ్రీకృష్ణ రామ శివదత్త మారుత్యాది రూపాయ నమః అని చెప్తుంటాం. ఆ నామం ఇక్కడ మనం చెప్పుకోవాలండి. మరి ఇవేం చేసేది, ఎలా ఉండేదంటే, రాధాకృష్ణమ్మ ఎప్పుడూ రాధాకృష్ణ నామం చెప్తూ ఉండేది. ఎప్పుడూ రాధాకృష్ణుల యొక్క విగ్రహం చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉండేది. అంతేకాకుండా ఎప్పుడూ ముసుగు ధరించి ఉండేది. ఒక్కసారి కావాల బాబాగారు హడావుడిగా నీమ్గాం వెళ్తుంటే అక్కడ ముసుగు లేకుండా ఒక్కసారి రాధాకృష్ణమ్మాయి కనిపించింది అని చెప్పి మరి కపర్దే తన డైరీలో రాసుకున్నారు. అంతటి గొప్ప భక్తురాలామ. అంతేకాకుండా ఈమెని ఎప్పుడు రాధాకృష్ణ విగ్రహం చేతిలో ధరించడం వల్ల సుందరీబాయి క్షీరసాగర్ని షిరిడీ ప్రజలందరూ రాధాకృష్ణ మాయి అనేవారు. మాయి అంటే తల్లి. ఈమెని ఎక్కడ నివసించమని చెప్పారు బాబా గారు? శాలలో ఉండమని చెప్పారు. ఆ శాలలో ఉంటూ బాబా సేవ చేసుకునేది. అంతేకాకుండా ఇక్కడ బాబా నడిచే దారిని బాలాజీ పాటిల్ నేవాస్కర్ శుభ్రం చేసేవాడు. అతని మరణానంతరం ఆ పని రాధాకృష్ణమ్మాయి చేసేది. మరి
అందరూ మనం శుభ్రం చేస్తూ ఉంటాం, మందిరాలకు వెళ్తుంటాం, శుభ్రం చేస్తుంటాం. ఈమె శుభ్రం చేయడంలో ఒక ప్రత్యేక శైలి ఉండేదండి. బాబా నడిచే దారిలో శుభ్రం చేసి నీళ్లు చల్లి తన పాదముద్రలు పడకుండా చేసేది తల్లి, ఆ మహాతల్లి. ఎందుకంటే బాబా గారు నడిచే దారిలో తన పాదముద్రలు పడకూడదని. మనం అలా చేస్తున్నాం శుభ్రం. కృత్రిమంగా మందిరం వాళ్ళు చేయమంటారు, మనము చేస్తుంటాం. కానీ ఆ మహాతల్లి అలా చేసేది కాదండి, సుందరీబాయి క్షీరసాగర్. మరి అంతేకాకుండా ఈమె బాబాగారు వెళ్ళే నడిచే దారిలో ఎండ పడుతుంది అని చెప్పి లిండి వనానికి వెళ్ళే వైపు అటువైపు ఇటువైపు ఇనుప స్తంభాలు స్థాపించి వాటికి మొక్కలు కూడా వేయించింది బాబాగారి సేవకి. ముఖ్యంగా కొన్ని సేవలు సాయి భక్తులతో చేయించేది, అన్నీ ఆమె చేసేది కాదు. ఒక్క సేవ మాత్రమే ఆమె చేసేదండి. అదేంటంటే మసీదు ముందల 2 కుండలు ఉండేవి. ఆ కుండల్లో ఎప్పుడూ నీరుండేది. ఎవరు తెచ్చి పోస్తున్నారో అర్థమయ్యేది కాదు. కానీ ఆమె తెల్లవారుజామున 2:30 నుంచి 3:30కి లేచి ఆ 2 కుండలు నీళ్లు పోసేది. ఇది సాయి శరణానందు తన చరిత్రలో రాసుకున్నారు. ఒకసారి అడిగారు, అమ్మ నేను పోస్తా అంటే నువ్వు వద్దని కసురుకుందామా. ఆమె ఒక్కతే ఆమె సేవ చేసేది. చక్కగా 2 కుండల్లో నీళ్లు పోసేది. మసీదు ముందులో ఎప్పుడు నీళ్లు ఉండేవి. ఎవరు పోస్తున్నారో అర్థమయ్యేది కాదు. అంతేకాకుండా ముఖ్యంగా సాటి భక్తులతోటి కూడా అద్భుతమైన సేవ చేయించేది. అదేమిటయ్యా అంటే శ్రీరామనవమికి హరిదాసులను ఏర్పాటు చేయటం, హరికథలు చెప్పించటం, మసీదులో ఊయల మరి గోకులాష్టమికి ఉట్టిగొట్టి ఏర్పాట్లు చేయించటం, గురు పౌర్ణమికి అన్నదానం ఏర్పాట్లు చేయించటం, ఇలాంటివన్నీ అద్భుతమైన విషయాలు సాయి భక్తులందరినీ కలుపుకొని చేసేది. 1914లో గురు పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయండి. ఒక చిన్న సంఘటన జరిగింది, అద్భుతమైన సంఘటన. జరుగుతున్నప్పుడు వంటవారు ఏం చేశారు, రోలు తెమ్మన్నారు వంట కోసం. ఆ సమయంలో రాధాకృష్ణమాయి, రేగే, పురందరే ఉన్నారు. ముగ్గురు కలిసి రోలు జరుపుతున్నారు. ఆ జరిపే పొరపాట్లు ఏమైంది, రోలు ఒక పక్కకు ఒరిగింది. ఒరిగినప్పుడు అది పురందరే వేలు మీదకి వెళ్ళబోయింది. ఈమెం చేసింది, కుడివైపుకు తన వైపుకు తిప్పుకుంది రాధాకృష్ణమ్మాయి. తిప్పుకున్నప్పుడు ఆమె కుడి చేతి చూపుడు వేలు నలిగిపోయింది. నలిగిపోగానే ఆమెమి మాట్లాడాల, కేవలం వచ్చేసేసి నూనె గుడ్డతోటి ఆ వేలుకు చుట్టుకొని వంట పని మొత్తం చేసేసిందండి. చేసిన తర్వాత సాయంత్రం పూట తోటలోకి వెళ్ళి పెద్దగా బిగ్గరగా ఏడ్చింది. అంటే అప్పటిదాకా మహాతల్లి ఆ నొప్పిని అనుభవించి తన శరీరానికి తాకుండా ఉంచుకుంది. ఇది కేవలం ఎందుకని, సాయిబాబా మీద అనన్య భక్తితో మాత్రమే జరిగింది. ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏంటండి, ఇది స్వయంగా శరణానందులు వారు చూసి చెప్పడం జరిగింది. ఈమె రాధాకృష్ణమ్మాయి 9 సంవత్సరాల పాటు రాత్రింబగళ్ళు నిద్రాహారాలు మాని శ్రద్ధాభక్తితో త్రికరణశుద్ధితో మనస వాచ కర్మణ చక్కగా సేవ యందు లగ్నం చేసిందండి. షిరిడీ సంస్థానం ఈరోజు ఏర్పాటైందంటే రాధాకృష్ణమ్మాయి కృషి ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. ఇందులో ఇసుమంతైన అనుమానం లేదు. కాగడ హారతి, సేజి హారతులు ముఖ్యంగా ఈమె ఎంత కలగనదో తెలుసా. ఇవి ఎక్కడి నుంచి వచ్చిందండి, పండరీపురం నుంచి వచ్చింది. పండరీపురంలో ఎలా అయితే పండరీనాథుడికి సేవలు జరుగుతున్నాయో బాబా గారికి కూడా అలానే జరగాలని భావించింది మహాతల్లి. అంత గొప్ప ధన్యజీవి ఆమె. మరి చావడి ఉత్సవాలకు సంగీత వాయిద్యాలు, గుర్రం, పల్లకి, పతాకాలు, హంగులు అన్నీ ఏర్పాటు చేసింది. ఇవి కలిగిన ఆంతరిక శక్తి ఏమిటయ్యా అంటే గనక ఆమె శరీరంపై గాయం తాలూకు బాధని ఓర్చుకోంతగా మనసును శరీరాన్ని నియంత్రణ చేసుకోగలిగింది. సద్గురు సేవలో బాధను సంతోషాన్ని సమానంగా స్వీకరించే స్థాయికి ఎదిగింది. సద్గురు సేవలో శీతోష్ణాలు, సుఖదుఖాలు, ఆరోగ్య అనారోగ్యాలు సమానంగా స్వీకరించింది. దృఢమైన ఆంతరింగక శక్తి సద్గురు సేవ ద్వారానే పొందటం గల ఈమె యొక్క చరిత్ర ఉదాహరణ. అలా మనం ఒక పని చేస్తున్నప్పుడు ఏదైనా చిన్న బాధ తగిలిందనుకోండి, 10 మందికి చెప్పి నాకు తగిలింది అని చెప్తాం. కానీ ఈరోజు ఆ రోజు ఆమె అలా చెప్పలేదు. ఇక్కడ ఆమె యొక్క సేవని, ఆమె యొక్క భక్తి తత్పరతని, ఆంతరిక శక్తిని గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండో వారు హరి సీతారాం దీక్షిత్. మీ అందరికి సుపరిచితమే, నాకంటే మీకే బాగా తెలుసు దీక్షిత్ అనగానే. 1864లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 19 సంవత్సరాలకే లాపట్టా పూర్తి తీసుకున్నారు. ఆయన 19 ఏళ్లకే తీసుకున్నారు. అనతికాలంలోనే మంచి న్యాయవాదిగా పేరు సంపాదించారు. ఆర్థికంగా కూడా మంచి సంపాదన ఉండేది.
లోకమాన్య బాలగంగాధర తిలక్ లాంటి గారి కేసులు వాదించి గెలిచారు. కానీ ఈయనకొక చిన్న ఇబ్బంది కలిగింది. ఒకసారి లండన్ వెళ్తున్నప్పుడు మరి రైలు ఎక్కాలుతున్నప్పుడు పడిపోవటం, కాలు విరగడం జరిగింది. ఎన్ని చికిత్సలు చేసినా సరే కారు మళ్ళీ స్వస్థతకు రాలేదు. అంటే తిరిగి బాగా నడవగలిగేవాడు కాదు ఆయన, కొద్దిగా కాలు కుంటితనం కనిపించేది. ఆ సమయంలో నానాసాహెబ్ చందోర్కర్ ద్వారా షిరిడీ వెళ్ళటం జరిగింది. షిరిడీ వెళ్ళగానే నానాసాహెబ్ చందోర్కర్ ఏమనుకున్నాడు, ఈయన కాలు కుంటితనం పోగొట్టాలని చెప్పి షిరిడీ రమ్మన్నాడు. కానీ ఈయనేమనుకున్నాడు, నాకు కాలు కుంటితనం వద్దు, మనసులో కుంటితనం పోవాలని భావించి సాయినాథుడిని దర్శించుకున్నాడు. సాయి దర్శనంతోనే ఆయన జన్మధైన్యమైందనుకున్నాడు. ఎప్పుడు 1909లో. బాబా ఏమన్నాడంటే తెలుసా మీకు, మనం మామూలుగా బాబా మందిరాలకు వెళ్తుంటాం, బాబాను దర్శిస్తూ ఉంటాం. వెళ్ళగానే ఇన్నాళ్ళకి బాబా దర్శించాను అనుకుంటూ ఉంటాం, మన జన్మ ధన్యమైంది అనుకుంటాం. కానీ ఇక్కడ బాబా ఏమన్నాడు, నీకోసమే ఎదురు చూస్తున్నాను కాకా అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పండి. స్వయంగా బాబా నోటి వెంట ఆ మాట వచ్చింది. ఆ రోజు నుంచి అప్పటిదాకా హరిబాబు, బాబు సాహెబ్ అనేవాళ్ళు ఆ రోజు నుంచి ఆయన్ని కాకా సాహెబ్ దీక్ష అంటూ పిలవటం ప్రారంభించారు. మరి ఈయన షిరిడీలో ఉండాలి, బాబాను దర్శించుకోవాలి. అందుకేం చేశారు, 1910లో దీక్షిత్ వాడాకి శంకుస్థాపన చేశారు. 10/10/1910లో. అలానే 1911కే శ్రీరామనవమికే దీక్షిత్ వాడ గృహప్రవేశం కూడా చేశారు. బాబా ఆజ్ఞతో దీక్షిత్ ఏకనాథ భాగవతం, భావార్థ రామాయణం చక్కగా పారాయణం చేసేవాళ్ళు. మరి నాకు దీక్షిత్తుని చూడగానే అష్టోత్తరంలో ఒక నామం గుర్తొస్తుందండి, శరణాగత వత్సలాయ నమః అనే నామం గుర్తొస్తుంది. ఎందుకంటే పరిపూర్ణంగా శరణవేణువ అంటే కాకాసాహెబ్ దీక్షిత్తే. బాబా గారిని నిజంగా అన్ని విధాలుగా గట్టిగా ఆయన పాదాలు పట్టుకున్నవాడు కాకాసాహెబ్ దీక్షిత్. ఎందుకంటే 9/12/1911లో ఈయన కుమార్తెతోనూ భార్యతోనూ వచ్చారు షిరిడి. ఆ సమయంలో వత్సల అనే కుమార్తె అనారోగ్యం వచ్చి మరణించింది. బాబా సమక్షంలోనే జరిగింది. మరణించగానే భార్య విపరీతంగా రోధిస్తున్నప్పుడు మరి ఈయన బాబా వద్దకు వెళ్ళారు. ఎవరు, దీక్షిత్ గారు. వెళ్ళినప్పుడు ఆయన బాబా గారు ఈయన చదివే పుస్తకంలో భావార్థ రామాయణంలో వాలి వధ తర్వాత తారని శ్రీరాముడు ఓదార్చడం అనే అధ్యాయం తీసి కాగితం ఇచ్చి చదవమన్నారు. ఈ శరీరం మరణించిందే కానీ ఈ ఆత్మ ఇంకొక దాంట్లో ప్రవేశించింది అనే చెప్పడం జరిగింది. ఆ యొక్క సారాంశాన్ని చదివిన దీక్షిత్ యొక్క హృదయం కుదుటపడింది. అంతేకాకుండా ఇలాంటి సంఘటనే దీక్షిత్ జీవితంలో ఇంకోటి జరిగింది. ఒకసారి ఆయన ద్వారకామాయిలో ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది. స్త్రీ వచ్చి ఏం చేసింది, నా బిడ్డ పాముకాటుతో మరణించాడు, పాముకాటుతో ఇబ్బంది పడుతున్నాడు, బ్రతికించండి బాబా అని వేడింది. బాబాగారు స్పందించలా. కొద్దిసేపటికి ఆ బాలుడు మరణించాడు. అయినా సరే స్పందించలా. వెంటనే దీక్షిత్ గారు చూసి ఆయన అడిగారు, బాబా బ్రతికించవచ్చు కదా అంటే, జనన మరణ చక్రాల నుంచి మనం ఎవరిని తప్పించలేము. ఇక్కడ ఆత్మ నశించింది, శరీరం నశించింది, ఆత్మ ఇంకొక శరీరంలో ప్రవేశించింది. అక్కడ చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయి, అవన్నీ నువ్వు చేస్తావా అని అడిగాడు. వెంటనే మున్నెకుండిపోయాడు దీక్షిత్. ఎవరు చేయాల్సింది వాళ్ళు చేయాల్సిందే అని బాబాగారు చెప్పారు. ఇక్కడ ఇంకొక సంఘటన కూడా జరిగింది. బాబాగారు దీక్షిత్ని అనేక రకాలుగా ఆయన్ని పరీక్ష పెట్టారని చెప్పచ్చు. మరి ఒకసారి బలివ్వబోతున్న మేకను చూసి బాబాగారు మేకను నరకమని చెప్పారు. వెంటనే దీక్షిత్ చంపడానికి సిద్ధపడ్డాడు. మరి చూడండి, మనం చేయగలమా? అమ్మో ప్రాణహింస అంటాం. కానీ బాబాగారు వెంటనే ఆపేశారు తర్వాత అది. ఇక ఇదే కాకుండా ఈయనకి దీక్షిత్ గారికి చాలా ఒక అద్భుతమైన ఒకసారి పొలం అమ్మటం వల్ల దేనివల్ల ఒక సంపాదన వచ్చింది. ఆ రోజుల్లోనే 1000 రూపాయలు వెండి నాణాల సంపాదన వచ్చింది. సంపాదన వచ్చి షిరిడీ తీసుకెళ్ళాడు. మనము ఇస్తుంటాం మందిరాల్లో విరాళాలు. ఏమండి అన్నదానానికే రాయండి నా అమౌంట్, ఏమండి నా దానికి దీనికే రాయండి, శిలాఫలకం వేస్తారన్న పేరు తప్పకుండా వెయ్యాలండి,
మా ఇంట్లో వాళ్ళు ఊరుకోరు అని చెప్తుంటాం. కానీ ఆ రోజుల్లోనే ఆయన 1000 రూపాయలు వెండి నాణాలు తీసుకెళ్ళి బాబా చేతిలో పెట్టాడు. బాబా అక్కడ ఉండగానే అందరికీ పనిచేశాడు. ఈయన తన ధనాన్ని పంచుతున్నా సరే ఎక్కడ కొద్దిగా కూడా తుణికిసలాడలేదు. బాబాగారు గమనిస్తూనే ఉన్నారు. ఎక్కడ ముఖంలో ఆ భావన ఎక్కడ కనపడనివ్వలేదు. అంతటి గొప్ప సద్భక్తుడు కాకాసాహెబ్ దీక్షిత్. మరి అంతేకాకుండా ఒకసారి బూటీ ద్వారా బాబాగారు 16.5 రూపాయి దక్షిణ అడిగి ఏకనాథ భాగవతం కొద్దిగా నువ్వు కూడా పారాయణం చేసిరా అని చెప్పారు. ఈయన ఆ సమయంలో బూటీ వెళ్ళటం అడగటం, ఈ ఏకనాథ భాగవతంలో ఒక శ్లోకం 2వ అధ్యాయంలో ఒక శ్లోకంలో 16.5 తత్వాలకు సంబంధించిన శ్లోకం ఉందండి. దాన్నే దక్షిణగా ఇచ్చారు. అదే శ్లోకం అంటే కాయేన వాచా మనసేంద్రియర్వా ఉజ్జాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞం సకలం పరస్మై నారాయణాయేటి సమర్పయామి అనే శ్లోకాన్ని సమర్పించడం జరిగింది. అంతేకాకుండా బాబాగారు ఎవ్వరికి ఇవ్వని వరం ఒకటే ఇచ్చారండి. అంతిమ సమయంలో నిన్ను విమానంలో తీసుకుపోతాను అని చెప్పారు. అంతిమ సమయంలో నిన్ను విమానంలో తీసుకుపోతానని చెప్పారు. అలానే ఆయన రైలు ప్రయాణాన్ని వెళ్తుంటే చక్కగా హేమాద్ పంత్, రఘునాథ్ టెండూల్కర్ పక్కనుండగా చక్కగా ఒరిగి చక్కగా తన జీవితాన్ని సార్థకత చేసుకున్నారు హేమాద్ పంత్ దీక్షిత్. మరి ఇక్కడ ఈయన కలిగిన ఆంతరింగ శక్తి ఏంటయ్యా అంటే గురుసేవలో అనుకూల ప్రతికూల పరిస్థితులను తట్టుకోవడం, ముఖ్యంగా కష్ట నష్టాలతో సమానంగా స్వీకరించడం, ఆర్థిక స్థితులను సమానంగా స్వీకరించే పద్ధతి అనాయాస వలనం ద్వారా ప్రాప్తించడం జరిగింది, మోక్షాన్ని పొందడం జరిగింది. ఇక తర్వాత వ్యక్తి ఎవరంటే మీ అందరికీ తెలుసు, షిరిడీలో గురుస్థానం చూడగానే ఈయన గుర్తుకొస్తారు నాకు. మేఘశ్యాముడు, గుజరాతీ బ్రాహ్మణుడు, సాటే వంట బ్రాహ్మణుడు. సాయి సచరిత్రలో 28, 31 అధ్యాయంలో ఈయన ప్రస్తావన ఉంది. మరి శివభక్తుడు, నిత్యం పంచాక్షరీ నామం చేసేవాడు. సాయికి శివుడికి భేదం లేదని షిరిడీ పంపించారు సాటే. కానీ మధ్యలో చెప్పుడు మాటలు విన్నా సరే అయిష్టంగానే షిరిడీ చేరతాడు. బాబా దర్శనంతో నమ్మకం కుదిరి త్రికరణ శుద్ధిగా సేవించడం ప్రారంభిస్తాడు. 1911లో నూల్కర్ మరణానంతరం ఈయన బాబాని పూజించడం ప్రారంభిస్తాడు. షిరిడీలో అందరి దేవుళ్ళు పూజించి మసీదులో బాబాని పూజించేవాడు. సాయిని శివునిగా భావించి మైళ్ళ దూరం నడిచి బిల్వపత్రాలతో పూజించేవాడు. ఇక్కడ కూడా ఇందాక చెప్పిన నామమే ఓం శ్రీ సాయి శ్రీకృష్ణ రామ శివదత్త మారుత్యాది రూపాయ నమః శివస్వరూపంగా చూసేవాడు బాబాని. ఒక మకర సంక్రాంతి నాడు ఏమైంది, ఈయన అభిషేకం చేయాలన్నారు. బాబాగారు ఒప్పుకోలేదు. కానీ ఈయన పట్టుబట్టాడు. సరే తల మాత్రమే తడుపు అని అడిగారు. ఈయన మొత్తం కుండతోటి నీళ్లు కొమ్మరించాడు. ఒక్క తల మాత్రమే తడిచింది. అంత గొప్ప సంఘటన మకర సంక్రాంతి రోజు జరిగింది. నాకు మకర సంక్రాంతి రాగానే మేఘశ్యాముడి లీలే గుర్తుకొస్తుంది. ఇక బాబాగారు ఒకరోజు మేఘశ్యాముడికి స్వప్నంలో కనిపించి బాబా పటం పక్కన త్రిశూలం గీయమన్నారు. ఇదే విషయాన్ని వెళ్ళి అడగగానే నేను స్వప్నంలో రావడం ఏంటి వచ్చాగా అంటారు బాబాగారు. నేను అన్ని తలుపులు మూసుకొని ఉన్నాగంటే నాకు తలుపులతో పనా నేను రావటానికి అని అడుగుతారు. అదే సమయంలో సరిగ్గా అదే సమయంలో శివలింగం తీసుకొచ్చి భక్తులు ఇస్తారు. ఆ శివలింగాన్ని పూజించుకుంటాడు మేఘశ్యాముడు. తదనంతరం చేశారు, ఆ శివలింగాన్ని తీసుకొచ్చి గురుస్థానంలో ఉంచారు. ఇప్పటికీ మనం గురుస్థానంలో చూసే శివలింగం మేఘశ్యాముడికి ఇచ్చిందే ఆ రోజుల్లో బాబా సమక్షంలో. 16/1/1912లో తోటి భక్తులతో బాబా అంటారు మేగుడు ఇది ఇచ్చే చివరి హారతి అంటారు. 19/1/1912లో మేగుడు పరమపదిస్తాడు. ఇతనే నా నిజమైన భక్తుడు అని చెప్పి బాబాగారు చెప్తాడు. చూడండి ఎంత గొప్ప విషయం. ఇతనే నా నిజమైన భక్తుడు అని బాబాగారు స్వయంగా చెప్పారు మేగుడు గురించి. నిజంగా దయచేసి పక్కన మాట్లాడకండి తల్లి ప్లీజ్. అమ్మ మీరే సౌండ్ చేయకండి అమ్మా. అమ్మా మీరేనమ్మా ఫోటో తీస్తున్నారు. ఇక్కడ మేగుడు కలిగిన ఆంతరింగిక శక్తి ఏంటంటే సాయికి శివుడికి భేదం లేదని వేళ కొద్దీ మైళ్ళు నడిచి బిల్వపత్రాలతో పూజ, ఒంటికాలిపై హారతి, చరిత్రలో ఎవరికీ దక్కని ఇతని నా నిజమైన భక్తుడు అని చెప్పి అనడం, భక్తుడి కోసం భగవంతుడు కన్నీరు కార్చడం. జన్మధన్యమైందండి మేఘశ్యాముడిది. నిజంగా చెప్తుంటేనే మనకే కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి. అంత గొప్ప సాయి తత్వంలో
అతను నడవడం, అతని జన్మ చరితార్థం చేసుకోవడం. ఇక తర్వాత వ్యక్తి ఎవరంటే దామోదర్ ఘనశ్యామ్ బాబరే. అనగానే మీకు షిరిడీలో ఒక చక్కటి ప్రదేశం గుర్తొస్తుంది. చక్కగా చెప్పారు, చావడి. ఇతని ప్రస్తావన సాయి చరిత్రలో 24వ అధ్యాయంలో ఉంది. మరి ఎలాంటి వాడు చించనీకర్ అంటే మొరటివాడు, ముక్కుసీటుగా మాట్లాడేవాడు, ఎవరినీ లెక్క చేయడు, బయటికి కఠినంగా ఉన్న ఎటువంటి లోపల మంచి హృదయం కలిగిన వాడు. చించనీకరు ఎక్కడుండేవాడంటే చించిని అనే గ్రామంలో ఉండేవాడు. అక్కడ ఒకసారి ఏమవుతుందంటే అండి, ప్లేగు వ్యాధి వస్తుంది. గ్రామం అంతా ఖాళీ చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినా సరే చించనీకరు భార్య వెళ్ళదు. ఎందుకంటే బాబాగారు భౌతికంగా ఆమెకు దర్శనమిచ్చి నీకు భయం లేదు అని చెప్తారు. నిజంగానే వాళ్ళకి ఏమీ జరగదు. ఆ తెక్కిన గ్రామస్తులు వెళ్ళిపోయినా సరే వాళ్ళు అలానే ఉంటారు. వీళ్ళకి 50 సంవత్సరాలు వచ్చినా సంతానం కలగలేదండి చించనీకరికిను భార్యకి. కలగపోతే ఒకసారి శ్యామ అడుగుతాడు, పాపం వీళ్ళకి సంతానం ప్రసాదించకూడదా బాబా అని అడుగుతాడు. అడిగితే బాబా వెంటనే అంటాడు, సంతానం ఒక్క తరం కంటే ఉండదు, అంతకంటే చిరస్థాయిగా పేరు నిలిచేలా చేస్తాను అని చెప్పి బాబా చెప్తారు. అలానే ఒకసారి పొలాలకు సంబంధించిన కేసులో అన్నా చించనీకర్కు 1800 రూపాయలు వస్తుంది ఆ రోజుల్లో. వస్తే ఆ ధనాన్ని బాబాకు సమర్పిస్తారు. బాబా తిరస్కరిస్తారు. తిరస్కరించినా కానీ కాకాసాహెబ్ దీక్షిత్ సలహాతోటి చావడి పునరుద్ధరణ చేస్తారు. అందుకని ఇప్పటికీ మీరు వెళ్ళినప్పుడు చూడొచ్చు, ఆ ద్వారం పైన శ్రీ సాయినాథ్ బాబాంచి లక్ష్మీబాయి దామోదర్ బాబరే చించనీకర్ చావడి శకం సంవత్సరం 1859 అనే ఫలకం ప్రతిష్ఠ చేయటం జరిగింది అక్కడ. నిజంగా చూసారా ఎంత కీర్తి ప్రతిష్టలు ఇచ్చారో బాబాగారు. సంతానాన్ని ఇవ్వలేకపోయినా సరే మరి మనం చెప్తుంటాం, పుత్రమిత్ర కళత్ర బంధుదాయన మహా, బాబాగారు సంతానాన్ని ఇస్తాడని చెప్పి మన నామంలో చెప్తాం. కానీ ఎవరికి ఏది ఇవ్వాలో ఆ సద్గురు సాయినాథుడికి తెలుసు. ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మన పక్కింటి వాళ్ళకి జరిగిందే నాకు జరగలేదు, వాళ్ళకి జరిగింది నాకు జరగలేదు అనే ఒక్క ఈ సద్విమర్శలోనే మనం ఉండిపోతున్నాం. నీకు ఏది అర్హత ఉందో ఆ అర్హతను ఖచ్చితంగా బాబాగారు ఇస్తారు. అప్పటి వరకు వేచి చూడవలసిన బాధ్యత మనదే అని చెప్పి ఈ అన్నా చించనీకర్ లీల ద్వారా మనకు తెలియజేశాడు. అంతేకాకుండా అన్నా చించనీకర్ గొప్ప పని చేశాడండి. అదేమిటయ్యా అంటే తన యావదాస్తిని బాబాకు చేసేసాడు. యావదాస్తిని ఇచ్చాడు. మనం ఎవరికి ఇస్తాం? మన పిల్లలకి ఇస్తాం. కానీ ఆయన చేయలే, మొత్తం ఇచ్చాడు. అంతేకాకుండా మనం ఈరోజు ముఖదర్శన మండపంలోకి వెళ్తాం, సభామండపం కొనుగోలులో ఎక్కువ భాగం చించనీకర్ ట్రస్ట్ వాళ్ళే భరించారు ఆ రోజుల్లో, ఆ కొనుగోలు చేయటంలో సంస్థానానికి. మరి ఈయనకి కలిగిన ఆంతరిక శక్తి ఏమిటయ్యా అంటే తనని ఏ కోరికలు కోరకుండా ప్రతిఫలాక్ష లేకుండా సేవ చేయడమే. చావడికి మరమ్మతులు చేయించడమే కాక యావదాస్తిని సంస్థానానికి రాసిన దంపతుల పేరు చిరస్థాయిగా నిలిపి శాశ్వతంగా కీర్తి ప్రతిష్ఠ ఉండేలా చేశారు బాబాగారు. ఇటువంటి ఆంతరిక శక్తి మనకి బాబాగారు ప్రసాదించడం జరిగింది. ఇక తరువాత కృష్ణాజీ కాశీనాథ్ జోషి. ఎవరో కృష్ణాజీ కాశీనాథ్ జోషి, కుశాభావు. ఈయనెవరు శిష్యులు? దత్తమహారాజ్ శిష్యులు. గురు శిక్షణలో యోగాసనాలు, ప్రాణాయామాలు, కుండలి నేర్చుకోవటం అన్నీ నేర్చుకున్నారు. కానీ ఆయనకు కొన్ని అతీంద్ర శక్తులు ఉండేవి దత్తమహారాజ్కి. ఎటువంటి వశీకరణ శక్తులు, తాంత్రిక శక్తులు, అతీంద్ర శక్తులు ఉండేవి. వద్దన్నా సరే, అయిష్టం వద్దు, నువ్వు నేర్చుకోవద్దన్నా సరే నాకు నేర్పని బతిలాడు. అవన్నీ నేర్చుకున్నాడు. ఎవరు? కుశాభావు. 22 సంవత్సరాలకే వాటి మీద పట్టు సంపాదించి ఇనుప కడియాన్ని ధరించాడు, చేతిలో ఇనుప కడియాన్ని ధరించాడు. ఒకసారి దత్తమహారాజ్ హిమాలయాలకు వెళ్తూ నా జ్యేష్ఠ సోదరుడు షిరిడీ సాయినాథుడు ఉన్నాడు, దర్శించమని చెప్పి వారు చెప్పినట్లు నడుచుకోమని, వారికి తనకి భేదం లేదని చెప్పి పంపించాడు కుశాభావుని హిమాలయాలకు వెళ్తూ దత్తమహారాజ్. అంటే మనం ఎవరిని చూసినా సాయినాథుడిని దర్శించడం అనేది ఇక్కడ మనకి విఘ్నీకృతం అవుతుంది. 1908లో మొట్టమొదటిసారిగా షిరిడీ దర్శనం. మసీదులోకి బాబా వద్దు అని చెప్పారు. ఎందుకని చెప్పారు? ముఖ్యంగా ఇనుప కడియాన్ని తొలగిస్తేనే నువ్వు లోపలికి రా అని చెప్పారు. మరి ఎలా ఉన్నాడు షిరిడీలో అంటే ఈయన షిరిడీలో భిక్షతో జీవించడం, మసీదులో ఒక మూల నివాసం, ముఖ్యంగా ప్రతిరోజు దాసబోధ పారాయణం చేసేవాడు. దాసబోధ ఎవరిది? ఛత్రపతి శివాజీ గురువుగారు
సమర్థ రామదాసు రాసింది దాసబోధ. అద్భుతమైన పుస్తకం అండి, తప్పకుండా చదవండి. మరి 9 సంవత్సరాలు షిరిడీ దర్శనం చేసుకుంటూ ఉండేవారు. ఒకసారి కుశాబావును, ఒకసారి 3 తలల వాడిని దర్శనం చేసుకోమంటే గాణుగాపురం వెళ్ళారు. అంతేకాకుండా బాబా ఆజ్ఞ ప్రకారం ప్రతి గురు పౌర్ణమికి మాఘ పౌర్ణమికి కూడా గాణుగాపూర్ వెళ్ళారు. అలానే బాబా ఆజ్ఞ ప్రకారం గురు చరిత్రను 108 సార్లు పారాయణం గాణుగాపూర్లో 11 నెలల నుండి చదివాడు మహానుభావుడు. 11 నెలలు ఉండి ఒక్కసారి చదివాడు. ఏది 108 మార్లు పారాయణం చేశారు ఒకేసారి. ఎంత గొప్పవాడు. మరి అంతేకాకుండా ఒక ఏకాదశి వచ్చిందండి. ఆ రోజు ఉపవాసం ఉన్నాడు కుశాబావు. ఉన్నప్పుడు బాబా ఉల్లిగడ్డలు తినమని ఆజ్ఞాపించాడు. ఈయన సంశయమడ, గురువు ఆజ్ఞ పాటించాలా, ఏకాదశి ఉపవాసం పోవాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఏమైంది, స్వామి మీరు స్వీకరిస్తే నేను స్వీకరిస్తాను అన్నాడు. వెంటనే బాబాగారు ఉల్లిగడ్డలు తిన్నారు. తర్వాత కుశాబావు తిన్నాడు. బాబా అన్నాడు, చూసారా ఇతను మరి ఏకాదశి ఉపవాసం పక్కన పెట్టి చక్కగా ఉల్లిగడ్డలు తిన్నాడు అని చెప్పారు. అనగానే బాబా నేనెక్కడ తిన్నాను అన్నాడు. లేదు మీరు తిన్నారు అన్నారు. వెంటనే ఆయన కక్కున్నారు. బాబాగారు కక్కుంటే దాంట్లో నుంచి చిలకడ దుంపలు వచ్చినాయి, ఉల్లిగడ్డలు రాలా. వెంటనే బాబా ఉచ్చిష్టాన్ని కుశాబావు తినటం జరిగింది. బాబా కసిరినా కొట్టినా తిట్టినా సరే ఆకుండా ఉచ్చిష్టాన్ని తిన్నాడు. అంతేకాకుండా బాబాగారు తిట్లని దెబ్బల్ని ఎన్నోసార్లు భరించాడు. ఎందుకని, అవి శుభాన్ని శ్రేయస్సుని కలగజేస్తాయని అతని నమ్మకం. బాబా తలచినంతనే ఇతనికి ఒక వరం ప్రసాదించారండి. కుశాబావు గనక బాబాని తలగానే అతని చేతుల నుండి ఊది వచ్చేదండి, వెచ్చటి ఊది వచ్చేది. అంత గొప్ప వరాన్ని ప్రసాదించారు బాబాగారు. అందుకనే మనం 1936 జూలై 20వ తేదీన కుశాబావు ఇంటర్వ్యూలో బివి నరసింహస్వామీజీ గారు, జస్టిస్ అవస్థే గారు సమక్షంలో బాబాను స్మరించి వెచ్చటిని ఊదిని అవస్థే గారి చేతుల్లో పోశారు. లైఫ్ ఆఫ్ శ్రీ సాయిబాబాలో ఈ సంఘటన రాయటం జరిగిందండి. చల్లని వాతావరణం ఇలాంటి వెచ్చటి ఊది ఎట్లా వచ్చిందని ఆ రోజు అందరూ అనుకున్నారట. ఎంత గొప్ప సంఘటన అండి. మనం బాబా పేరు స్మరించగానే చేతుల నుంచి ఊది రావడం, అంతటి గొప్ప వరాన్ని బాబా గారు కుశాబావుకి ఇచ్చారు. ఇతనికి కలిగిన ఆంతరిక శక్తి ఏమిటయ్యా అంటే గనక, గురువు తనకు ప్రసాదించిన అతీంద్ర శక్తులను తృణప్రాయంగా వదిలి సద్గురు పాదాలే శరణ్యమని సేవించిన కుశాబావుకు తనను స్మరించినంతనే వెచ్చటిని ఊది వచ్చేలా వరమిచ్చారు బాబాగారు. ఇంతటి గొప్ప ఆంతరిక శక్తి మరి కలిగింది. అంతేకాకుండా ఈ చివరివాడు మరి మనం చెప్పుకోవలసిన వారు ఎవరయ్యా అంటే గనక చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా మేఘశ్యాముడు అద్భుతమైన వాడు. మరి మేఘశ్యాముడు గురించి మనం చెప్పుకోవాలి. మేఘశ్యాముడు గుజరాతీ బ్రాహ్మణుడు, సాటే వంటవాడు. చెప్పానా? సారీ చెప్పానా? కుశాబావు అయిపోయింది, దీక్షిత్, సుందరీబాయి అన్నీ అయిపోయినాయి. ఇంకా మీ టైం కోసం పరిగెత్తాల్సి. ఇక అనన్యభక్తి, ఆంతరింగక శక్తి. మరి ఆంతరింగక శక్తి అనేది ఎవరికి వారు స్వయంగా అనుభవించాల్సిందే. నిన్ననే మేము గుంటూరు నుంచి బయలుదేరి రావడం జరిగింది. పిచ్చుకతో దారం కట్టి లాక్కుంటాను అని చెప్పి ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెప్తాను. గుంటూరులో మంచి సాయి భక్తులు రంగారావు గారు ఉన్నారు. 11 వరకు ఆయనకి షిరిడీ వస్తా అని తెలియదు. 11కి ఫోన్ చేసి నేను, స్వామి షిరిడీ వస్తారా అని అడిగాను. టికెట్ లేదు, రావట్లేదు అన్నారు. నేను తీసుకెళ్తాను రండి అన్నారు. ఆయన వచ్చి రావడం జరిగింది. నిజంగా నాకైతే కళ్ళు చెమర్చినాయండి. నేను అరగంటలో వస్తానని చెప్పాను. అరగంటలో ఉండేటికి ఆయన అదే బ్యాగ్ సర్దుకొని కిందకు వచ్చారు రంగారావు గారు. గుంటూరులో రంగారావు గారి గురించి తెలియని వాళ్ళు అంటూ లేరు. నిజంగా అంత గొప్ప చిన్న ఉదాహరణ. అలానే నా స్నేహితులు ఒకళ్ళు టికెట్ కన్ఫామ్ కాలేదు, అయినా సరే ధైర్యంతో ఎక్కారు. టీసీ వాళ్ళకి సీట్ ఇచ్చేసేసి కన్ఫామ్ చేయటం జరిగింది. మేము షిరిడీలో వస్తున్నప్పుడు చక్కగా ప్రయాణం జరగాలని ఒక అరగంట సేపు బాబా నామం చేయడం జరిగింది. బాబాను ప్రార్థిస్తా, శరణాగత వత్సలాయని మా అన్నావు కదా, నువ్వు ఇలాంటి లీలలు కూడా చేయకపోతే ఎలా స్వామి అని చెప్పి ఆర్తితో ప్రార్థించడం జరిగింది. నిజంగానే ప్రతిదీ
మనం చూసే కొద్దీ ఇలాంటి లీలలే మనకు కనిపిస్తూ ఉంటాయి, మనకు ఆదరతో ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి సాయి అష్టోత్తరం ఉందండి, అనేక నామాలు ఉన్నాయి, ప్రతి నామానికి ఒక లీల ఉంది. ఆ లీలతో గనక మనం చదవగలిగితే నిజంగా మన జన్మ ధన్యమైనట్టే. అద్భుతమైన లీల అనమాట. ఎందుకంటే ఆ లీలలు మనం చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కటి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మన శ్రీశైలం సాయిదాస్ గారు చెప్తుంటారు, సాయి భక్తుడు అనేవాడికి డిసిప్లిను క్యారెక్టర్ ముఖ్యం అని చెప్తుంటాడు ఈయన. ఏ ఉపన్యాసం చెప్పినా ఇదే చెప్తాడు ఆయన సాయిదాస్ గారు. నేను అప్పటికి అడుగుతా ఆయన్ని, సాయిదాస్ గారు ఇద్దప్పంటే అయి లేకపోతే ఎట్లా సాయిరామా అంటాడు. ఎవరిని నమస్కారం చేశాడు అనుకోండి సాయిదాస్ గారు అంటే ప్రతి నమస్కారం చేస్తాడు. ఎందుకయ్యా నమస్కారం చేస్తున్నామంటే అమ్మమ్మమ్మో బాబా ఊరుకోడు అంటాడు. అంటే ఏంటి, మన వెనక బాబా ఉన్నాడు అనే నమ్మకంతో ఎవరైతే నడుస్తారో వారి యందు బాబా ఖచ్చితంగా ఉంటాడు. మన హృదయంలో ఉన్నాడు బాబా, మన హృదయంలో ఉన్నాడు బాబా. బాబా మన చేత మాట్లాడిస్తున్నాడు. ఈరోజు మాట్లాడింది నేను కాదు, బాబానే మాట్లాడించాడు, బాబానే వినిపింపజేశాడు, బాబానే నా సద్గురువు, బాబానే నేను నమ్మాను అని ఎవరైతే ఖచ్చితంగా ఉంటారో వారందరికీ ఖచ్చితంగా బాబా గారు నిలబడతారు, నమ్మకాన్ని కలిగిస్తారు. ఎందరో మహానుభావులండి. ఒక ఆలూరు గోపాలరావు గారు కరెక్ట్గా పోయిన సంవత్సరం జనవరిలో ఆలూరు గోపాలరావు సభలో నరసింహారావు గారు పరిచయం అయ్యారు. ఇట్లా వచ్చే సంవత్సరం చేయబోతున్నామంటే నిజంగా ఆ దంపతుల కృషి అనన్య సామాన్యం అండి. ఎంత గొప్పగా కృషి చేశారంటే ప్రతి ఊరు వెళ్ళి ప్రతి చోటకి వెళ్ళి ఈ మీటింగ్ రండి రండి ఇట్లా జరుపుతున్నాం చేస్తున్నాం రండి అని చెప్పారు. నిజంగా అంత ఎవరు శ్రమ పడతారు చెప్పండి. ఇక్కడ ఏర్పాట్లు చూస్తే కళ్ళు తిరిగిపోయినాయి. మనం షిరిడీ పుణ్యభూమిలో ఒక సత్సంగం చేసే అర్హత కలిగించారు లక్ష్మీ నరసింహారావు గారు దంపతులు. దీంట్లో ఇటువంటి సంశయమే లేదు. ఎందుకంటే అండి మనం చాలా మాటలు చెప్తాం, మన ఊళ్ళో మనం సత్సంగాలు చేసుకుంటాం, ఎంతో గొప్ప కీర్తి ప్రతిష్టలు గలవాళ్ళం మనందరం, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మనందరికీ, చక్కగా చెప్తాం. కానీ ఒక షిరిడీ పుణ్యభూమిలో అద్భుతమైన సాయి భక్తుల చెంత నడుమ చేసే అవకాశాన్ని కలిగించారు అంటే నిజంగా ఎంత గొప్ప విషయం చెప్పండి. మనకి సాయినాథుని ఎక్కడో చూడాలి అనుకుంటాం, మనకు కనిపించే సాయి లీలలు మనం చూడలేం. అది మనం యొక్క ఇది. అంతేకాకుండా సుబ్రహ్మణ్య రెడ్డి గారు చెప్తుంటారు ఎప్పుడు, మణమ్మ గారి సచిత్ర చదవండి, ఓవి టు ఓవి ట్రాన్స్లేషన్ చెప్పండి చదవండి, దాంట్లో సారాంశం ఉందని చెప్తుంటారు. నిజంగా ఆయన స్పీచెస్ చాలాసార్లు వినటం జరిగింది. ఆయన అది రెండో చెప్పడు. ఎందుకంటే ఆ ఓవి టు ఓవి ట్రాన్స్లేషన్ సచరిత్ర ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళ జన్మధన్యం. దాంట్లో ఇసుమంతైన అనుమానం లేదు. మనమేమనుకుంటాం, అమ్మో చాలా కష్టమండి, చదవటం కష్టమండి, చాలా ఇబ్బంది అండి, అర్థం కాదండి. ఎప్పటికి ఇంకా అర్థం చేసుకుంటాం, వయసు అయిపోతుంది, చదవటానికి ప్రయత్నం చేయాలి. మనందరం సచరిత్ర చదువుతాం, బాబా గారిని తెలుసుకోవడానికి ఇష్టపడం. దీక్షిత్ డైరీ ఎంతమంది చదివారు, కపడ్డే డైరీ ఎంతమంది చదివారు, శరణానందుల వారు రాసింది ఎంతమంది చదివారు. తక్కిన పుస్తకాలు జోలికి వెళ్ళం, సాయి సాహిత్యాన్ని చూడం, కేవలం సచరిత్ర చదువుతూ ఉంటాం. సచరిత్రతో పాటు తక్కిన పుస్తకాలు కూడా చదవండి, కొన్ని సాయి గురించి తెలుసుకోండి, సాయి అమృతధార నడవండి. విన్ని చిట్లూరి గారని షిరిడీలో ఉండేవారు మొన్నటిదాకా. ఆమె నిజంగా అనన్య సామాన్యమైన కృషి చేశారు మహాతల్లి. ఫారెన్ నుంచి వచ్చారు, బాబా మీద అద్భుతమైన పుస్తకాలు రాశారు, అద్భుతమైన పుస్తకాలు అనమాట. నిజంగా ఆ పుస్తకాలు చదువుతుంటే అద్భుతం అనమాట. అంటే బివి నరసింహ స్వామీజీ తర్వాత ఎవరు రాశారంటే విన్ని చిట్టూరి గారే రాశారు ఇంగ్లీష్లో పుస్తకాలు. ఆ పుస్తకాలన్నీ శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ట్రస్ట్ వారు మరి కొంతమంది కలిసి వాటిని తీసుకొస్తున్నారు పుస్తకాలన్నీ బయటికి. తప్పకుండా చదవండి ఆ పుస్తకాలు. ఆ పుస్తకాలు చదివితే దాంట్లో ఉన్న సచరిత్ర సారాంశాలు అన్నీ మీకు తెలుస్తాయి. ప్రతిదీ తెలుసుకోవాలి, సాయి భక్తుడు తెలుసుకోవాలి. ఈరోజు సాయిబాబా గురించి ఫేస్బుక్లోను వాట్సాప్ల్లోనూ చాలా ఇబ్బందికరమైన సందేశాలు వస్తున్నాయి. ఎంతోమంది ఫోన్లు చేసి అడగటం, ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇటువంటి తరుణంలో బాబా గురించి సమగ్రమైన సమాచారం, సమగ్రమైన ఇది నిష్ణాతమైన ఈ యొక్క ఇది ఉంటే గనక మనం ఎదుర్కోలేం. అలాంటి స్థాయికి మనం ఎదగాలి. మనం బాబా డీబీ పెట్టుకుంటే ఎవరు అడుగుతారు, బాబాని పోస్ట్ చేసి ఏదైనా అవుతారు అన్న భయపడటం ఎందుకండి. బాబా మనం ఎందున్నాడు. ఆ రోజుల్లోనే ఇందాక చెప్పారు, ఆ రోజుల్లోనే సాయి సత్యవ్రతం చేశాడు భీమాజీ పాటిల్. ఎంత ధైర్యంగా చేశాడు చెప్పండి. సత్యనారాయణ స్వామి తీసేసేసి బాబాని చెప్పాడు. అంత అద్భుతమైన చెప్పడం మామూలు విషయం కాదు. అలాంటివి గొప్ప గొప్ప తార్కాణాలు ఉన్నాయి. మరి బూటీ ఉన్నాడు, సచరిత్ర మనకి బూటీ సమాధి మందిరం. బూటీ ఒక మాట చెప్పాడు తెలుసా, ఆ సమాధి మందిరం ఇచ్చేటప్పుడు నేను కానీ నా వారసులకు కానీ
ఈ మందిరంలో దర్శనానికి ప్రత్యేకత అనుమతులు అవసరం లేదు, సామాన్య భక్తుల్లా వస్తామని చెప్పాడు. మనం వెళ్తున్నామంటే మనం గుడి కడితే నాకు స్వాగత ద్వారాలు ఇవ్వలేదు, దండలేయలేదు, పూర్ణ కుంభాలు ఇవ్వలేదని చెప్పి బాధపడుతూ ఉంటాం. కానీ బూటి ఆ రోజు ఏ రోజు అడగలేదు, నేను సామాన్య భక్తుల్లానే దర్శించుకుంటాను అన్నాడు. అంటే ఎదిగే కొద్దీ వదగాలి అనే ఒక సంశయాన్ని మనలో ఉంటే నిజంగా బాబా గారికి దగ్గర అవుతాం, మనం తప్పకుండా దగ్గర అవుతాం. దాంట్లో ఇసుమంతైన అనుమానం లేదు. మరి మనం రోజు వాట్సాప్ చూస్తుంటాం, రాజమండ్రి నుంచి అప్పారావు గారు అద్భుతమైన చక్కటి మెసేజ్లు ఇస్తుంటారు, చాలా చక్కగా ఉంటాయండి మెసేజెస్. ఆ మెసేజ్ చదువుతుంటే ఒళ్ళు పులకించిపోద్ది. ఎప్పుడెప్పటి లీలలో అన్నీ రాస్తారు, చక్కగా రాస్తారు. నిజంగా గొప్ప 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 సాయి డివోటీస్ ఉన్నారు మనలో, మనమే గ్రహించలేకపోతున్నాం. మనకు తెలిసిందే ఎక్కువ, ఎదుటివాడు చదివేదేంటి అన్న భావంతో మనం ముందుకు సాగుతూ ఉంటాం. అది మానుకొని మనం తెలిసింది కొంత, తెలుసుకోవాల్సింది కొండంత అని ఎప్పుడైతే భావనతో ఉంటామో మనం ఖచ్చితంగా సాయి తత్వంలో ముందుకు వెళ్ళటం జరుగుతుంది. మన మందిరం ప్రదక్షిణాలు చేశామా, సాయి చతుర్థి చదివామా, పారాయణాలు చేశామా, గురు పౌర్ణమి అన్నదానం చేశామా, సాయి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేశామా, ఉత్సవాలు చేశామా, ఇంత ఖర్చు పెట్టామా, ఇది కాదండి సాయి తత్వం. మనసులో కలగాలి సాయి తత్వం, మనసు నిండా సాయి ఉండాలి, అదే అనన్య భక్తి. అప్పుడు కలుగుతాయి ఖచ్చితంగా మీకు అంతరింగ శక్తులు. సాయి స్వప్నంలో కనిపించి చెప్తాడు, మీకే చెప్తాడు ఇలా జరగబోతుందని. దాంట్లో ఇసుమంతైన అనుమానం లేదు. నేను ఎన్నో ఉదాహరణలు చూశాను, మా నాన్నగారి సమయంలో కూడా చూశాను, ఆదిపూడి మోహన్ రావు గారు. ఎన్నో తార్కాణాలు ఉన్నాయి ఇలాంటివి. 2 minutes. ఓకే. కాబట్టి ప్రతివారు సాయిని ధ్యానించండి. ఇప్పటికీ షిరిడీ పుణ్యభూమిలో చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే బాబా తిరగాడిన నేలని. ఇప్పుడంటే కుదరట్లేదండి. నేను గతంలో చాలాసార్లు అలా నడిచేవాడిని. ఇప్పుడంటే క్యూ లైన్లు పెద్దవైపోయినాయి, రోడ్లు పెద్దవైపోయినాయి, బాగా ఎక్కువసేపు తిరగాల్సి వస్తుంది. అలా సాయినాథుడు స్పర్శించిన నేలలో ఈరోజు మనం సత్సంగం జరుపుకోవటం అనేది నిజంగా నా జన్మ ధన్యమైందని భావిస్తున్నాను. ఇంతమంది సాయి తల్లుల్ని, సాయి మహానుభావుల్ని కళ్ళారా చూసేందుకు నాకు ప్రాప్తం కలిగింది. ఆ సాయినాథుడు ఇచ్చాడు. మీరందరిలో నాకు సాయినాథుడు కనిపిస్తున్నాడు. సాయి తత్వాన్ని ఇంకా పైకి తీసుకువద్దాం. సాయి తత్వ ప్రచారాన్ని అందరం చేద్దాం. ఉడత సహాయం ప్రతి ఒక్కళ్ళు సహాయం చేయొచ్చు. ఈ కార్యక్రమానికి చేస్తున్న సేవకులందరికీ పుణ్యభాగ్యం కలుగుతుందండి. వాళ్ళు సత్సంగాలు నిర్వహించకపోయినా మనందరికీ చక్కటి ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మరొకసారి లక్ష్మీ నరసింహారావు గారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.